హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తినే స్వీట్ షాప్ స్టైల్ ఘాటీ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ముందుగా ఘాటీ ప్రిపేర్ చేసుకోవడానికి బేసన్ తీసేసుకొని అందులోకి 2 కప్పులు జల్లించి పెట్టుకున్న శనగపిండి వేసేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వాముని అరిచేయిలోకి తీసేసుకొని కాసేపు రబ్ చేసి వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి వాము ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనము 1 టేబుల్ స్పూను నల్ల మిరియాల పొడి వేసేసుకొని పిండిలో కలిసేటట్టుగా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి మనం ఏ కప్పుతోనైతే శనగపిండి తీసేసుకున్నామో అదే కప్పుతోటి 1/2 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ వేసేసుకోవాలి. 1/2 కప్పు వాటర్ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూను పాపడ్ కార వేసుకోవాలి. మనకి పాపడ్ కార అన్ని మార్వాడి షాపుల్లో ఈజీగా దొరికిపోతుందండి. పాపడ్ కార వేసుకుంటేనే మనము స్వీట్ షాప్లో కొనుక్కొని తిన్నంత టేస్టీగా వచ్చేస్తాయండి ఘాటీలు. అందుకని చెప్పేసి స్కిప్ చేయకుండా వేసుకోండి. ఇలా వేసుకున్నాక మనం మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత చూడండి, ఇక్కడ మనం వేసిన ఆయిల్ అలాగే వాటరు మంచిగా మిక్స్ అయిపోయి ఈ విధంగా నురగలాగా రావాలి. ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ఇందాక కలిపి పెట్టుకున్న శనగపిండిలోకి కొంచెం కొంచెం వేసేసుకుంటూ పిండి ముద్దలాగా కలిపేసుకోవాలి. నేను చెప్పిన క్వాంటిటీకి ఈ క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. పిండి అనేది కొంచెం టైట్గా అయిపోయింది కదా అని చెప్పేసి వాటర్ అస్సలు యాడ్ చేయొద్దండి. దీంతో మనం కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకుంటూ పిండిని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వేసిన పిండి ముందుగా మనకి లైట్ ఎల్లో కలర్లోకి ఉంటుంది కదండి. మనకు కలుపుతూ ఉంటే వైట్ కలర్లోకి వచ్చేంత వరకు పిండిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఫైనల్గా మనకి పిండి ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనము ఇప్పుడు ఘాటీ వేసేసుకోవడానికి కారపూస వేసుకునే మిషన్లోకి స్టార్ షేప్ ఉన్న బిల్ల పెట్టేసుకొని కొంచెము ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని కారపూస మిషన్లోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఘాటీ వేసుకోవడానికి ముందుగానే నేను పొయ్యి పైన ఆయిల్ పెట్టేసుకున్నానండి. మనము ఘాటీ వేసుకునేటప్పుడు ఆయిల్ మరీ ఎక్కువగా వేడిగా ఉండొద్దండి. నార్మల్ వేడి అయిపోయిన తర్వాత మనము ఘాటీలాగా ఒత్తేసుకోవాలి. మనకి ఘాటీ అనేది పీసెస్ లాగా ఉంటుంది కాబట్టి మనకి షేప్ అనేది అవసరం లేదండి. డైరెక్ట్గా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆయిల్లో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఘాటీ ఒకవైపు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పేసుకోవాలి. మనకు ఘాటీలు అనేది ఎక్కువగా కలర్ రావండి, మీకు తెలుసు కదా. చూస్తే మీకు అర్థమైపోతుందండి ఎంత మంచి కలర్లోకి వచ్చేసినాయో. ఈ విధంగా ఇంకొక వైపుకు తిప్పేసుకొని మీడియం ఫ్లేమ్లో మనం ఘాటీలని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇదే విధంగా మనము మళ్ళీ ఆయిల్ కొంచెం వేడైనాక ఇంకొక ఘాటీ వేసేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండి కూడా మనము ఘాటీలాగా వేసేసుకొని గిన్నెలోకి తీసేసుకుందాము. చూడండి, ఇక్కడ ఘాటీలన్నీ ప్రిపేర్ చేసుకోవడం అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఘాటీలని పీసెస్ లాగా కట్ చేసేసి ప్లేట్లోకి తీసేసుకుందాము. ఓకేనండి, ఫైనల్లీ ఇక్కడ మనకి ఘాటీలు అయితే రెడీ అయిపోయినాయి. మీకు చూస్తే అర్థమైపోతుందండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసినాయో మన ఘాటీలు. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఘాటీలని మనము చిన్నపిల్లలైతే డైరెక్ట్గా తినేస్తారండి. ఒకవేళ పెద్దవాళ్ళు తినేవాళ్ళు అయితే ఫ్రైడ్ మిర్చితో కాంబినేషన్గా తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మరి ఈ విధంగా మనం ఇంట్లోనే ఘాటీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు స్వీట్ షాప్కి వెళ్ళి ఎందుకు కొనుక్కోవాలండి. మరి నేను చెప్పినట్టుగా మీరు ఘాటీని ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఘాటీ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.